అండ్ నేను 'ఆయి' సినిమా మీకు అంటే ఆ జనాల అప్లాజ్ ఇదంతా వచ్చినప్పుడు మంచి కంటెంట్ ఇచ్చారు అని అంతా చెప్తున్నప్పుడు అండ్ మీరు కొన్ని పిక్చర్స్ షేర్ చేశారు ఇన్‌స్టాగ్రామ్‌లో వీటిలో ఎన్టీఆర్ గారితోటి మీరు దిగిన పిక్చర్. మీరు అంటే ఎలా ఉండింది ఆయనతో మీట్ అయినప్పుడు ఇదంతా? అంటే ఐ థింక్ ఫస్ట్ టైమా అప్పుడు మీరు కలవడం? ఫస్ట్ టైమ్ కదా! అంటే హౌ యూ అంటే ఎలాంటి ఇంటరాక్షన్ జరిగింది ఆ రోజు? అంటే వెళ్ళాము. నేను, నారాయణ నితిన్ గారు అండ్ దెన్ రాజ్ కుమార్ రెడ్డి గారు ముగ్గురం వెళ్ళాము. నాట్ అప్పటికి ఆయన సినిమా చూడడం లేదు. చూడలేదు అప్పటికి ఇంకా హి డిడ్ంట్ వాచ్ ద ఫిల్మ్ బై దెన్. ఒక 1, 2 డేస్‌లో చూస్తాను చిన్ని. సో బట్ హి హర్డ్ ద రివ్యూస్ అండ్ ఆల్. మా ముగ్గురు కామెడీ గాని ఇది గాని చాలా బాగా చేశాము అని. నేను ప్రాపర్ ఫ్యాన్స్ అంటారు కదా! ఈ ఫ్యాన్స్ అందరూ అంటే ఒక్కొక్కళ్ళకి ఫ్యాన్‌గా ఉంటారు. ఇదంతా ఒకటి. బట్ నేను నమ్మేదేంటంటే, నేను చూసిన దాంట్లో చాలామంది నాలాంటోళ్ళు గూడా ఉంటారు. వేర్ అసలు ఒకళ్ళని నుంచోబెట్టి నువ్వు బీజీఎం కొడితే యూ గో ఇంటు ద ఫిల్మ్. అందరూ హీరోలే నాకు. యూ అండర్‌స్టాండ్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకెళ్తూ ఉంటాం చూడండి. నేను ప్రతి హీరోని అంతే ఆరాధిస్తాను నాకు తెలియకుండా. మొన్న అసలు 'కుబేరా'లో నాగార్జున గారిని చూసినప్పుడు కానీ ఎనీ ఫిల్మ్ నేను ఏ సినిమాకెళ్ళి కూర్చున్నా హీరోని నేను అసలు ఇంకంతే అవుట్. నేను అరుస్తా అసలు ప్రాపర్ ఐ థింక్ అలా మనలో ఉంటే వి కెన్ సీ అస్ ఆన్ ద స్క్రీన్. ఏమో అంత ఆలోచించాను నేను మళ్ళీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఐ థింక్ ఐ కెన్ షూర్ వన్ డే అంకిత్ విల్ బి ఆన్. హోప్‌ఫుల్లీ ఐడ్ లవ్ టు డూ దట్. బట్ నన్ను చూసుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది నాకు కానీ అంటే నేను అనేది ఏంటంటే ఎన్టీఆర్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, ఇప్పుడు నేను పనిచేసే వేరే పెద్ద స్టార్ గారు కానీ వీళ్ళని అసలు చూస్తుంటే సేమ్ ఫీలింగ్ అండి నాకు. ఇందా నుంచి ఒక స్టార్ అంటున్నారు కానీ రివీల్ చేయట్లా అసలు ఏం సినిమా? హోప్‌ఫుల్లీ సమ్ డే బయటకు వస్తుంది. ఏం సినిమా అది అంటే అలా ఎలా చెప్పేస్తాను నేను.